Send her the heart covered as a gift, and hope that she'll take it into her side. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. 2020 అయితే అయిపోయింది కదండి. సో హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2021. ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. న్యూ ఇయర్ వ్లాగ్ అనమాట. మేము న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. మేము నైట్ 12కి అయితే కేక్ అది కట్ చేసామండి. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను కదా. ఒకవేళ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, ఫాలో అవ్వండి. నేను లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఆ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను అనమాట. సో ఫాలో అవ్వండి. నిన్న నైట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఫస్ట్ చూపించేస్తాను, అది చూసేయండి. ఇవి మేము జాన్ 30th కాస్కోకి వెళ్ళామండి. సో కేక్ కూడా అక్కడే తీసుకున్నాం అనమాట. సో ఇదే అనమాట. ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతే కేక్ చూసే ఉంటారు కదా. అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా షేర్ చేశాను. అదే అనమాట కేక్. ఇంకా ఇక్కడ గ్రాసరీస్ అన్నీ లోపల పెడుతున్నారు కార్లో. మేమేం తీసుకున్నామంటే క్యారెట్స్, టాయిలెట్ పేపర్స్, కేక్, మిల్క్ తీసుకున్నాం, మిల్క్, బటర్ అండ్ పేపర్ నాప్కిన్స్ కూడా తీసుకున్నాము. సో ఇంకా ఇవన్నీ కార్లో పెడుతున్నారు అనమాట. కాస్కో నుండి మేము ఒక మాల్కి వెళ్ళాము. అది అసలు ఉన్నది అని కూడా మాకు తెలియదు అనమాట. సో అక్కడికి వెళ్తే ఇలా ఇంత బాగుంది. సో చాలా బాగుంది అనిపించి నేను వీడియో తీసాను అనమాట. ఇలా క్రిస్మస్ ట్రీస్ అవన్నీ పెట్టి బాగా డెకరేట్ చేశారు. మేము ఎప్పుడు ఈ మాల్కి రాలేదన్నమాట. చాలా ఉన్నాయి స్టోర్స్, నేను అవేమీ మీకేం చూపించట్లేదు. సో ఇక్కడ కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మీరు రౌండ్గా చూస్తే ప్లాంట్స్ అవి ఉన్నాయి కదండి, అవన్నీ రియల్ ప్లాంట్సే అనమాట. సో ఇలాగ మాల్ అంతా అక్కడక్కడ ప్లాంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రియల్వే. అండ్ పెద్ద పెద్దగా పాట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఆ పాట్స్లో కూడా మనీ ప్లాంట్స్ అవి కూడా వేశారనమాట. నేను అది కూడా చూపిస్తాను. సో ఇదే అనమాట. అన్ని పాట్స్లో కూడా మ్యాక్స్ మనీ ప్లాంట్ ఉండి మధ్యలో ఇలా వేరే వెరైటీ ఆఫ్ ప్లాంట్ ఉందన్నమాట. చూడండి, ఇదంతా రియల్ ప్లాంట్. బాగుంది చాలా. నేను వేరే మాల్స్లో చూసాను కానీ అవేమీ రియల్గా ఉండవు, కానీ ఇందులో అయితే ఇలా రియల్ ప్లాంట్స్ అలా పెట్టారనమాట. అండ్ ఇలా క్రిస్మస్ ట్రీ చుట్టూరా ఇలా ప్లాంట్స్ అవి కూడా పెట్టేశారు. అండ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందా కదా, రెడ్ కలర్, ఎల్లో అలాగా. సో ఇవి వాల్మార్ట్లో అవి కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు క్రిస్మస్ టైంలో ఆ ఫ్లవర్స్ అవి అందరూ ఇంటి ముందు అలా పెట్టుకుంటారనమాట, డెకరేషన్ పర్పస్కి అలాగా. ఇక్కడ ఒక క్రిస్మస్ ట్రీ చూసారు కదండి. ఇక్కడ చూడండి ఎంత వెరైటీగా చేశారంటే, ఈ ట్రీ అయితే బాల్స్ అవి పెట్టి, స్నో ఫ్లేక్స్ అది పెట్టి ఇలా డెకరేట్ చేశారనమాట, లైటింగ్ అది పెట్టి. అండ్ ఇంకా ట్రీస్ కూడా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. అవి కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. అండ్ ఇదైతే మాస్క్ అండ్ పెయింటింగ్స్, బుక్స్ అవన్నీ పెట్టి ఆర్ట్కి సంబంధించింది అలా పెట్టి ఆ ట్రీలో అలా పెట్టారనమాట. ఆ ట్రీ మొత్తం డెకరేట్ చేశారు. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకో వెరైటీ ఏంటో కూడా చూపిస్తాను. అదైతే షాక్ అయ్యాను నేను చూసి. ఇలా ప్లాస్టిక్ వెజిటేబుల్స్ అవి యూస్ చేసి ఇలా క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేశారనమాట. సో భలే వెరైటీగా చేశారు కదండి, చూసి బాగుందనిపించింది. మీకు కూడా చూపిద్దామని షేర్ చేసుకున్నాను. ఇంకా December 31st నైట్ ఏం చేసామో చూసేయండి. నైట్ 12కి కేక్ కట్ చేశానని చెప్పాను కదండి. సో వాటికి అరేంజ్మెంట్స్ చేస్తున్నాను అనమాట. సో ఇలా కేక్ అనేది ఇలా బాక్స్లో ఇచ్చారు. సో అవన్నీ తీస్తున్నాను అనమాట. అండ్ వెల్కమ్ టు 2021. అండ్ ఇప్పుడు కేక్ ఎలా ఉందో కూడా చూద్దాము. సో ఇలా 2021 అండి ఎల్లో కలర్లో అలా రాశారనమాట. అండ్ డిఫరెంట్ డిజైన్స్తో అలా డెకరేట్ చేశారు. అండ్ 2021 ఎల్లో కలర్ ఉంది కదా, సో ఎల్లో కలర్ నైఫ్ మ్యాచింగ్. Hello everyone. Let's say it's time to say goodbye to 2020. Let's leave all our troubles and worries that we have gone through in this 2020 year. Let's welcome 2021. New hopes, new resolutions, and let's hope everything goes good. So here is a cake from us, since we cannot give everyone individually. So this is our virtual party with each and every one of you. Happy New Year. I wish you a very happy new year. ఈ 2021 అంతా మంచిగా అయిపోవాలని కోరుకుంటూ once again happy new year. Last year నేను US లో ఉన్నాను, తను ఇండియాలో ఉంది. Last year Jan 1st. This year we are together, so I hope we celebrate many more years ahead together. Let's not wait for long, so I'm eagerly waiting to eat cake. Yeah, after a long time.
So after my birthday, I stopped eating all desserts. So new year kada, but sweet to start చేయాలని చెప్పి. హ్యాపీ న్యూ ఇయర్. Chocolate. హ్యాపీ న్యూ ఇయర్. Thank you. Happy New Year, Keerthi. థ్యాంక్ యూ. చూడండి ఎలా తింటున్నారో. నేను ఇంట్లోనే చేద్దాం అనుకున్నాను, ఒక థీమ్ అనుకున్నాను కానీ ఇంకా టైం వేస్ట్ ఎందుకు, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో చాలా టైం అండ్ నా హ్యాండ్ పడందే ఆ కేక్ అవ్వదు. సో ఇద్దరు టైం సేవ్ చేసుకుందాం అని చెప్పి కాస్కోలో షాపింగ్ కి గ్రాసరీస్ కి వెళ్ళినప్పుడు ఇది కనిపించింది అండ్ ఐ పిక్ దిస్ అప్. ఇట్స్ అ గుడ్ రిలేషన్. కేక్ అయితే సూపర్ ఉంది, టేస్ట్ చాలా బాగుంది. సో చూసారు కదండి నిన్న నైట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో. ఇంకా జాన్ ఫస్ట్ డే అయితే నేను ఎలా స్టార్ట్ చేశానంటే ఫస్ట్ పూజ చేసుకున్నాను అనమాట. పూజతో స్టార్ట్ చేశాను అండ్ నెక్స్ట్ ఏం చేసామో కూడా చూపిస్తాను. వ్లాగ్ని అయితే కంటిన్యూ చేయండి. పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు న్యూ ఇయర్ కదా, ఏదైనా స్పెషల్స్ చేసుకుందామని చేస్తున్నాను. ఏం స్పెషల్స్ చేశానో కూడా చూపిస్తాను. ఇంకా స్టార్ట్ చేయలేదు, అయిపోయిన తర్వాత చూపిస్తాను. దాంట్లో ఒక డిష్ అయితే నేను మీతో కంపల్సరీ షేర్ చేసుకోవాలి, అదైతే చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని నేను అది మీతో షేర్ చేసుకుంటాను. అదేంటో కూడా చూపించేస్తాను. ఫస్ట్ అయితే అది ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. చికెన్ డ్రమ్ స్టిక్స్ అవి చేయడానికి నేను చికెన్ లెగ్స్ ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను అనమాట. ఇవి ఏంటంటే పైన స్కిన్తో ఉంటాయి, నేను చూపిస్తాను. ఇలా స్కిన్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఈ స్కిన్ తీసేయాలి, తీసేసి ఏం చేస్తానో కూడా చూపిస్తాను. సో ఇలా స్కిన్ వచ్చేస్తుంది. సో స్కిన్ తీసేసి మనం నైఫ్తో కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే అది చేసేసి నేను మళ్ళీ మ్యారినేట్ చేసినప్పుడు చూపిస్తాను. ఆ స్కిన్ తీసేటప్పుడు హ్యాండ్తో పుల్ చేస్తే అది రాదండి, మామూలుగా కొంచెం వస్తుంది కానీ మొత్తం రాదనమాట. అందుకని నేను ఇలా సిజర్ యూస్ చేసి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేసి నైఫ్తో ఇలా కట్ చేసుకున్నాను అనమాట. సో లోపలికి మసాలా అది వెళ్తుంది. సో ఇప్పుడు మ్యారినేట్ చేసేసుకుంటున్నాను. నేను దానికి 4 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను అండ్ 1/4 స్పూన్ పసుపు అండ్ టేస్ట్ సాల్ట్ అండ్ 3 స్పూన్స్ కారం యూస్ చేశాను. అండ్ ఇది చికెన్ తందూరి మసాలా అనమాట. సో ఏదైనా యూస్ చేసుకోవచ్చు చికెన్ తందూరి మసాలా. అది నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను అండ్ 1 స్పూన్ చికెన్ మసాలా అండ్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 12 చికెన్ డ్రమ్ స్టిక్స్ తీసుకున్నానండి. సో మీరు దాన్ని బట్టి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 2 స్పూన్స్ కర్డ్ కూడా వేసుకుని మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈ మసాలాస్ అన్నీ ఆ చికెన్ డ్రమ్ స్టిక్స్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. లోపలికి కూడా మనం కట్ చేసుకున్నాం కదా, ఆ లోపలికి కూడా వెళ్ళాలి. సో అప్పుడే ఆ మసాలా అనేది లోపలికి కూడా వెళ్ళి టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇలా 12 లెగ్ పీసెస్ని మ్యారినేట్ చేసుకుని నేను ముందు రోజు మ్యారినేట్ చేసుకున్నాను. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. మీరు చేసుకుంటే కనుక ముందు రోజైనా మ్యారినేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక 6 అవర్స్ ముందైనా మ్యారినేట్ చేసుకున్నా బాగుంటుంది. సో ఇలా చూడండి నెక్స్ట్ డేకి ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను గ్రిల్ చేసేసుకుంటాను వీటిని. సో అందుకని దాని ఫాయిల్ వేసేసి ఈ చికెన్ లెగ్ పీసెస్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ ఏమీ వేయనవసరం లేదండి, డైరెక్ట్ ఇలా ఫాయిల్ మీద పెట్టేసి 400 డిగ్రీస్ ప్రీ హీట్ చేసేసి
నేను పెట్టేసుకుంటున్నాను. కింద పెడతాను అనమాట, అప్పుడే బాగా గ్రిల్ అయ్యి బాగుంటుంది టేస్ట్ అది. అండ్ నేను మధ్య మధ్యలో కూడా రొటేట్ చేస్తూ ఉంటాను అనమాట. చూడండి ఇలా కింద పెట్టేసాను. అండ్ ఇది 1 అవర్ వరకు గ్రిల్ చేయాలి. సో స్లోగా కుక్ అవుతూ ఉంటారు కదా, సో బాగుంటుంది అనమాట మొత్తం గ్రిల్ అయిన తర్వాత. అది అయ్యేలోపు నేను చికెన్ బిర్యానీ కూడా చేస్తున్నాను. సో చికెన్ బిర్యానీ అదేమీ చూపించట్లేదండి. సో వాటికి అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఒక పక్కన చికెన్ గ్రిల్ అవుతుంది, ఇంకో పక్కన చికెన్ బిర్యానీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా ఆల్టర్నేట్గా చేసుకుంటాను అన్నీ. సో ఈజీగా అయిపోతుంది అండ్ త్వరగా అయిపోతుంది అనమాట. నాకు ఇవన్నీ చేసేటప్పటికి 1 అవర్లో అన్నీ రెడీ అయిపోయినాయి ఒకేసారి. సో అలా ఆల్టర్నేట్గా చేసుకుంటే అంతా అయిపోతుంది అనమాట. నేను తర్వాత ఎప్పుడైనా చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో కూడా చూపిస్తానండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను 20 మినిట్స్ తర్వాత గ్రిల్ ఇలా అయిందనమాట. నేను ఆ లెగ్ పీసెస్ని రొటేట్ చేస్తాను ఇలా టాంగ్ యూస్ చేసి. సో జాగ్రత్త అండి, అది కాలుతుంది అనమాట, బాగా వేడిగా ఉంటుంది కదా ఓవెన్. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ లేకపోతే మీ దగ్గర ఇది ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్ అలాగా, దాని మీద అయినా కొంచెం ఆయిల్ వేసి స్లోగా గ్రిల్ అలా అయినా చేసుకోవచ్చు ఇలా మ్యారినేట్ చేసేసిన తర్వాత. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ లేకపోతే సో ఓవెన్లో అయితే ఆయిల్ అది ఎక్కువ పట్టదు, సో మంచిది అని నేను ఇంకా ఓవెన్లోనే గ్రిల్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలా బిర్యానీ అవుతూ ఉండగా నేను రైతాకి కూడా ఆనియన్స్ అవి కట్ చేసేసుకొని అది కూడా రెడీగా పెట్టేసుకున్నాను. అండ్ ఇందాక మనం 20 మినిట్స్ అయిన తర్వాత ఇవి రొటేట్ చేసుకున్నాం కదండి, మళ్ళీ ఇంకో 20 మినిట్స్ తర్వాత మళ్ళీ రొటేట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకోవడం వల్ల మొత్తం అన్ని సైడ్స్ బాగా గ్రిల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు 40 మినిట్స్ అయిపోయింది కదండి, ఇంకో 20 మినిట్స్ ఉంటుంది. సో మళ్ళీ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి రొటేట్ చేసి మళ్ళీ 10 మినిట్స్ తర్వాత ఇంకా తీసేయచ్చు అనమాట. అలా మధ్య మధ్యలో రొటేట్ చేస్తూ ఉండే అన్ని సైడ్స్ బాగా గ్రిల్ అయ్యి బాగా వస్తుంది. చికెన్ బిర్యానీకి అయితే పెట్టేసుకున్నానండి. అండ్ డ్రమ్ స్టిక్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి, ఎలా వచ్చాయి కూడా చూపిస్తాను. అండ్ రైతా అవి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా సలాడ్కి కట్ చేసుకోవాలన్నమాట, అదొకటి కట్ చేసుకుంటే ఇంకా అయిపోయింది న్యూ ఇయర్ స్పెషల్స్. అవన్నీ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయి కూడా చూపిస్తాను. ఇక్కడ ఆనియన్స్ అవి ఇలా రౌండ్గా కట్ చేస్తున్నాను అనమాట. బిర్యానీలోకి ఆనియన్స్ లెమన్ అయితే బాగుంటుంది కదా, సో ఇలా కట్ చేసేసిన తర్వాత ఈ గ్రిల్ కూడా ఇంకో 10 మినిట్స్ ఉందన్నమాట. సో మళ్ళీ ఒకసారి రొటేట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా అయిపోయినాయో. సో ఇంకో 10 మినిట్స్ అలా రొటేట్ చేసి పెట్టేస్తే ఇంకా మళ్ళీ అయిపోతుంది అనమాట, ఇంకా మనం ఆఫ్ చేసేయచ్చు. సో మళ్ళీ ఇంకో 10 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేసి ఇంకా అవి తీసేస్తున్నాను అనమాట. అయిపోయింది. అవి గ్రిల్ అయిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. సో చూడండి ఎంత బాగున్నాయో కదా, అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా న్యూ ఇయర్కి అయితే ఇలా రెడీ చేశాను అనమాట. చికెన్ డ్రమ్ స్టిక్స్, బిర్యానీ, రైతా అండ్ సలాడ్. అండ్ మా ఫ్రెండ్ మిల్ మేకర్ ఫ్రై అండ్ మష్రూమ్ బిర్యానీ కూడా తీసుకొచ్చారు. ఇది నేను కుక్ చేసిన చికెన్ బిర్యానీ అనమాట. సో చూడడానికి అంత బాగుంది కదా. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను అది ఎలా చేస్తాను అనేది. న్యూ ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. అండ్ డిషెస్ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయి కదా చూడడానికి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అండ్ చికెన్ డ్రమ్ స్టిక్స్ అయితే ట్రై చేయండి ఒకసారి అయినా, చాలా టేస్టీగా బాగుంటాయి అనమాట. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు న్యూ ఇయర్ కి ఏం చేశారో కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.